ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ నేత బండి సంజయ్, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, ఆయన కొడుకు బండి భగీరథ్ చాలా అరాచకాలకు పాల్పడమే కాదు, 17 ఏళ్ల నిండు బాలిక పైన మద్యం స్థాపించి మరీ అత్యాచారానికి ఒడిగట్టాడు. గతంలో టెక్ మహేంద్ర యూనివర్సిటీలో కూడా విద్యార్థులపైన ర్యాగింగ్కు పాల్పడ్డాడు, అదేవిధంగా దౌర్జన్యానికి పాల్పడ్డాడు, దాడులకు పాల్పడ్డాడు. ఈరోజు ఇప్పుడు ఇక్కడ మొయినాబాద్ దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్లో మద్యం తాపించి ఆ యువతిని అత్యాచారానికి గురి చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తల్లిని తీసుకొని వచ్చి బేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కోసం మొన్న 8వ తారీఖు నాడు వస్తే పోలీసులు సుమారు 8 గంటల పాటు అక్కడే కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు తీసుకోవడానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా తండ్రి, కాబట్టి పోలీసులకు లాగులు తడిచిపోయినాయి. అందుకనే దరఖాస్తు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. చివరికి దరఖాస్తు తీసుకున్నా ఇప్పటి వరకు అరెస్ట్ కూడా చేయలేదు. పైగా ఈ అమ్మాయి పైన అత్యాచారం జరిగిందని చెప్పి ఒక బిడ్డ వచ్చి డైరెక్ట్ తన తల్లినే తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈమె మమ్మల్ని డబ్బులు అడిగింది, 5 కోట్లు 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని వాళ్ళే పోయి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కరీంనగర్లో కౌంటర్ కేసు పెట్టినటువంటి తప్పుడు కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అత్యాచారానికి ఒడిగట్టినోడే తప్పుడు కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నినాదాలు మాట్లాడుతున్నారు. పొద్దున లేస్తే జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటున్నారు. కానీ ఈ యువతి పైన జరిగినటువంటి అత్యాచారానికి మాత్రం ఈ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి వాళ్ళు మాత్రం పల్లెత్తు మాట మాట్లాడకపోగా ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏమిటంటే, ఆయన కులం సంబంధించినటువంటి మున్నూరు కాపు పేరిట కూడా బయటకు వచ్చి మా బీసీ నాయకుడు కాబట్టి అని చెప్పేసి అత్యాచారానికి కులానికి లింక్ పెట్టి అత్యాచారం చేయడాన్ని సమర్థించేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. అందుకనే సంపన్నుడికైనా సామాన్యుడికైనా మంత్రికైనా ఎవరికైనా చట్టం ముందు అందరూ సమానమైనటువంటి ప్రకారంగా ఈరోజు బండి సంజయ్ కొడుకును తక్షణమే అరెస్ట్ చేయాలి. పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పుడే ముఖ్యమంత్రి స్పందించినట్టు సోషల్ మీడియాలో వస్తూ ఉంది. రిట్టు వేసినట్టుగా సిట్టు విచారణకు ఆదేశించినట్టుగా వస్తూ ఉంది. కానీ పోలీసు అధికారులు సామాన్యుడికైతే ఒక రకమైనటువంటి శిక్షలు, బాగా ధనవంతుడికైతే అధికార పార్టీ అండదండలుంటే మరొక రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందుకనే బండి సాయి భగీరథ్ యొక్క క్యారెక్టర్ అనేటువంటిది చాలా దుర్మార్గమైంది. గతంలో ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడిండు. గతంలో చాలా టూర్లు తిప్పిండు, కానీ చాలా పర్యాటక ప్రదేశాలకు కూడా తిప్పిండు. కానీ పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కూడా అన్నాడని చెప్పేసి కూడా ఆమె చెప్తా ఉంది. ఇప్పుడు ఆ బాధిత కుటుంబానికి ప్రాణ భయం ఉంది. వీళ్ళు ఎక్కడ చంపేస్తారనేది భయపడుతున్నారు. వాళ్ళు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆయన కేంద్ర హోంమంత్రిగా ఉన్నాడు, వీడు చాలా దుర్మార్గుడికి ఉన్నాడు కొడుకు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వమే పూర్తి స్థాయి అండదండలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. తక్షణమే అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేసేంత వరకు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి